బెండకాయ ఫ్రైని తక్కువ ఆయిల్‌తోనే డీప్ ఫ్రై చేసినంత టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా లేతగా ఉన్న బెండకాయలను తీసుకుని, ఇలా మధ్యకి ఒక ఘాటు పెట్టుకుని, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకుని, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, వేరుశనగ గింజలు, జీలకర్ర, 5, 6 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, తినే శనగపప్పు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి సాల్టు, పసుపు కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఈ బెండకాయల్లోకి ఈ పొడిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని స్టఫింగ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకుని మూత అనేదే పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక వైపు తిప్పి ఫ్రై చేసుకొని తీసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అస్సలు స్టిక్కీగా అనేదే ఉండదన్నమాట బెండకాయ ఫ్రై. ఇలా అయితే 1 కేజీ అయినా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్.